స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ కళాయాత్రలో భాగంగా కళాశాలకు వచ్చి శాస్త్ర విజ్ఞాన జాత నిర్వహించి విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానంపై అవగాహన కల్పించారు. కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మనలో ఉన్న బలహీనతలను బలంగా మార్చుకోవడానికి దేవుడు అనే నమ్మకంతో సాధ్యమవుతుందని, తాను భగవద్గీత, ఖురాన్, బైబిళ్లను పూర్తిగా అధ్యయనం చేసి వాటి సారాంశాన్ని సంతోషం అనే పుస్తక రూపంలో ప్రచురించారని అన్నారు. ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పెంపొందించడానికి జన విజ్ఞాన వేదిక ఈ విధమైన కార్యక్రమాలు కళాశాలల్లో చేయటం వల్ల విద్యార్థులలో శాస్త్ర విజ్ఞానం పెరుగుతుందన్నారు. జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సైన్స్ కళాశాల ఫిబ్రవరి 5 నుంచి 18వ తారీఖు వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరుగుతాయని, కళాకారులు వారి పాటలతో, నాటికలతో ముందుకు వెళుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH ప్రకారం ప్రతి మనిషికి శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం కలిగి ఉండాలని జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ బి చైతన్య శేఖర్, జిల్లా అధ్యక్షులు ఎం మల్లికార్జునరావు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వై పైడయ్య, జిల్లా కార్యదర్శి సిహెచ్ శ్రీరాములు, రాజమండ్రి కన్వీనర్ జి తాతారావు, యూటీఎఫ్ నాయకులు రమేష్, జిల్లా కోశాధికారి ఎన్ రవిబాబు, రాష్ట్ర నాయకులు మురళీధర్, స్థానిక నాయకులు జార్జి ప్రసాద్, కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓలు ఎంకేఎస్ ప్రసాద్, కె సుధారాణి, వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగా ఈ సైన్స్ ఏదైతే మనకు చెప్పిందో దాన్ని అనేక మంది శాస్త్రజ్ఞులు వాళ్ళ టెక్నాలజీని ఎంతో అభివృద్ధి చేశారు. ఒకప్పుడు మనకు సెల్ ఫోన్లు ఉన్నాయా లేవు, టీవీలు ఉన్నాయా లేవు, ఏం లేవు. కానీ ఇప్పుడు తెల్లారులు అయితే సాయంత్రం దాకా మన ఒక సైంటిస్ట్తో మాట్లాడేది. ఆయన ఎలక్ట్రానిక్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్ ఫీల్డ్లో బాగా పెద్ద సైంటిస్ట్. ఆయన చెప్పింది ఏంటంటే మన భారతదేశంలో ఎవరైనా సరే రోజుకి 5 నుంచి 5.5 గంటల యావరేజ్ సెల్ ఫోన్ ఉపయోగిస్తారు. అంటే 5 నుంచి 5.5 గంటల సెల్ ఫోన్ ఉపయోగిస్తారు. ఫోన్ ఉపయోగించడం బాగానే ఉంది. 5.5 గంటల్లోనూ మనకు ఉపయోగపడేది ఎంత అయిందంటే అరగంట. మిగతా 5 గంటలు కూడా పనికిరాని చెత్తంతా కూడా చూస్తున్నారు. ఇలా చూడటం వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. అలాగే వాళ్ళకి సెక్షువల్ కాంపిటీషన్ అది కూడా పోతుందండి కొన్నాళ్ళకే. అలా కంటిన్యూస్ గా 2-3 ఏళ్ళు చూసినట్లయితే వాళ్ళ సంతానం పండించడానికి ఉండడానికి వాటికి పనికిరారండి కూడా ఆయన చెప్పాడు. అయినా మనకి పర్లేదు, భోజనం చేస్తే సెల్ ఫోన్ పక్కన ఉండాలి, టిఫిన్ చేస్తే సెల్ ఫోన్ పక్కన, పడుకునేటప్పుడు కూడా మన సెల్ ఫోన్ పట్టుకుని శివదాకా నిద్ర వచ్చేదాకా శివులు ఈలుకోలు పెట్టి చేసి పక్కన పెట్టాం. ఇలాగా మరి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది తెలియని ప్రపంచంలో కొట్టుకుపోతున్నాం. మరి అలా కొట్టుకుపోయి ఈ ప్రపంచంలో బాబు అధికారులు సైన్స్ టెక్నాలజీ దీన్ని సరిగా ఉపయోగించుకోవాలి, మీరు మూఢనమ్మకాల జోలికి వెళ్ళకూడదు అని చెప్పి మరి ఇక్కడ మన ఈ జనసేన విజ్ఞాన వేదిక వారు ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్ని కూడా మీకు విజ్ఞాన సముపార్జన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మూఢనమ్మకాల నుంచి దూరంగా మీరందరూ కూడా మంచి మంచి సైంటిస్టులుగా తయారవ్వాలని కోరిక ఇక్కడికి వచ్చారు. వారి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి రాజమహేంద్రి మహిళా కళాశాల తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. జన విజ్ఞాన వేదిక తరఫున వచ్చిన మల్లికార్జున గారికి, అలాగే చైతన్య డాక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా కళాశాలలో ఇలాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందే చెప్పారు, మాటల కన్నా కూడా స్కిట్స్ రూపంలో అయితే స్టూడెంట్స్ కి బాగా వెళ్తుంది అది. సో కంటెంట్ అనేది రీచ్ అవడానికి ఆల్రెడీ వాళ్ళు చెప్పుకున్నారు. దేవుడి గురించి కాదు, ఇక్కడ చెప్పేది ఏంటంటే మూఢనమ్మకాల గురించి. ఈ రోజుల్లో ఒక తల్లి తన కూతురు డెలివరీ ఇవ్వాలన్నా కూడా ముహూర్తం పెట్టి చేయించేస్తున్నారు సిజరన్స్. అది యాక్చువల్గా నార్మల్గా అవ్వాల్సిన పద్ధతి కూడా ముహూర్తం పెట్టి, ఎక్కడ వాళ్ళ అమ్మాయి సరైన టైంకి పుట్టదో, ఏదైనా గండాలు జరుగుతాయేమో అని ఆ మూఢనమ్మకాల గురించి డెలివరీ ప్రాసెస్ నార్మల్గా జరగాల్సింది కూడా వీళ్ళు ముహూర్తం పెట్టి టైం పెట్టి సిజరన్ చేయించేస్తున్నారు. అది ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి మీరే ఆలోచించండి. మన స్టేట్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 2000 కిలోమీటర్లు వాళ్ళ బస్ చేసుకుని అన్ని వాళ్ళ ఎక్స్పెన్సెస్ తో మన దగ్గర నుంచి ₹1 ఎక్స్పెక్ట్ చేయకుండా. సో స్టూడెంట్స్ లో ముందు చైతన్యం కలిగితే ఆటోమేటిక్ గా ఇండియా అంతా డెవలప్ అవుతుంది. మన ఇండియాలో మాక్సిమం ఉన్నది స్టూడెంట్సే, యూత్ ఎక్కువ ఉంది. సో యూత్ లో ఎప్పుడైతే చైతన్యం కలిగించామో మన భారతదేశం అంతా బాగుపడుతుందన్న సదుద్దేశంతో వీళ్ళు ఇంత యాత్ర చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.